నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా గార్డెన్లో చేసుకున్న కొన్ని చిన్న చిన్న పనులండి. పువ్వులన్నీ హార్వెస్ట్ చేసుకొని అలాగే మొక్కలన్నిటికీ ఒక ఫర్టిలైజర్ ఇచ్చేసి వచ్చాము. ఇక్కడ నేను చామంతి కటింగ్స్ అన్ని తీస్తున్నానండి. మొక్కలు బుషీగా అయినవి కటింగ్స్ తీసి వాటిని ప్రాపగేట్ చేస్తాము. ఏప్రిల్లో నేను డాలియా బల్బ్స్ నాటానండి. ఎంత బాగా ఫ్రెష్గా బుషీగా వచ్చాయి చూడండి. ఈ కటింగ్స్ అన్నీ తీసి కూడా ప్రాపగేట్ చేసి సాప్లింగ్స్ రెడీ చేస్తాము. పీక్ సమ్మర్లో కూడా చామంతి ఎంత బాగా పూస్తున్నాయి చూడండి. ఈరోజు వచ్చేసి మే 18th రోజు కట్ చేసిన పువ్వులు అవి. అలాగే క్యాబేజీ మొక్కలు కూడా ఎంత బాగా ఉన్నాయి చూడండి. ప్రతిరోజు నేను గార్డెన్కి వెళ్ళినప్పుడల్లా ఒక 2-3 టబ్బులకి అయితే కటింగ్స్ తీస్తాను. మనము కటింగ్స్ తీసి మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ ఇచ్చామంటే చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. నేను ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడను, ఆర్గానిక్ వేలోనే. ఇక్కడ మీరు చూసారంటే ఇది వచ్చేసి నాది సాప్లింగ్స్ పిట్. ఇక్కడ అన్ని రకాల పువ్వుల సీడ్స్ నారవేశాను. జీనియా చూడండి ఎంత బాగా జర్మినేట్ అయ్యాయి. అలాగే గైలాడియా, అన్ని రకాల సాప్లింగ్స్. దానిపైన వచ్చేసి లైట్ వెయిట్ సాయిల్ కోకోపీట్ వేస్తాను, అందుకని చాలా ఫాస్ట్గా జర్మినేట్ అవుతాయి. సీడ్స్ పైన మనము హెవీ సాయిల్ వేసామంటే అది జర్మినేషన్ రేటు చాలా తక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి అసలు జర్మినేట్ అవ్వండి. సీడ్స్ వేసాక దానిపైన లైట్ వెయిట్ సాయిల్ వేయండి. ఈ విధంగా గార్డెన్లో ఉన్న మొక్కలకి ఒక 2-3 టబ్బుల నిండా కటింగ్స్ తీసి వాటిని ప్రాపగేట్ చేసాము. చాలామంది అనుకోవచ్చు రైనీ సీజన్లో కదా మొక్కలు ప్రాపగేట్ చేసేది, సమ్మర్లో ఏంటి అనేసి. సమ్మర్లో కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చండి, బట్ కొంచెం కేర్ తీసుకోవాలి. మార్నింగ్ ఈవినింగ్ వాటర్ స్ప్రింకిల్ చేయాలి. షేడెడ్ ప్లేస్లో ఉంచితే మనకి సాప్లింగ్స్ అనేది రెడీ అవుతాయి. అదే రైనీ సీజన్లో కటింగ్స్ పెట్టి మనం ఎలాంటి కేర్ తీసుకోకపోయినా కూడా మనకు సాప్లింగ్స్ రెడీ అవుతాయి. సమ్మర్లో మాత్రం కొంచెం చూసుకోవాలి. హైదరాబాద్లో వర్షం పడింది కదా మేలో, అందుకని చెప్పేసి ప్రాపగేషన్ ముందే స్టార్ట్ చేశాను. అందులో నాకు షేడ్ నెట్ ఉంది, అది ఎప్పుడు కూల్గా ఉంటుంది, వాటర్ పట్టేసి ఉంచుతాము. సో షేడ్ నెట్ కింద ఈ మొక్కలన్నిటినీ ప్రాపగేట్ చేసి పెడతాము. చామంతి అన్ని రకాల సాప్లింగ్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఈ రకం సాప్లింగ్ లేదు అని లేదు. జీనియా ఉన్నాయి, బాల్సమ్ ఉన్నాయి, కాస్మోస్, గైలాడియా, ఏస్టస్, అన్ని రకాల సాప్లింగ్స్ ఆ పిట్లో ఉన్నాయి. గార్డెన్లో వర్క్ చేసుకుంటుంటే అసలు టైమే తెలీదు. గార్డెన్లో మొక్కలన్నిటికీ ఉల్లి పొట్టు వేసాము. ఆ పొట్టు వచ్చేసి మనకు మొక్కలకి మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఎట్ ది సేమ్ టైం స్లోగా ఫర్టిలైజర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. నిన్న మాకు తెలిసిన గ్రాసరీ షాప్ అతను ఒక 2 సంచులకి నింపి ఇచ్చారండి. అతను ఎప్పుడు తీసి పెడతాడు, ఎవ్రీ 10 డేస్కి ఒకసారి ఒక సంచి అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, పెద్ద టబ్ ఉంటుంది కదా, టబ్బు నిండా ప్లస్ మళ్ళీ ఇంకో సంచిలో. ఇదంతా కొద్దిగా అనుకోండి, మనం వాటర్లో నానబెట్టేసి మొక్కలకి ఇచ్చేయచ్చు. గార్డెన్లో చాలా మొక్కలు కదా, అందుకని చెప్పి నేను మొత్తము అన్ని మొక్కల దగ్గర అలా వేసేసాను. వేసి తర్వాత మనం వాటరింగ్ చేసామనుకోండి, ఆనియన్ పీల్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా స్లోగా సాయిల్లోకి రిలీజ్ అవుతాయి. సో ఆ విధంగా మనకి రోజు వాటర్ పట్టినప్పుడల్లా కొద్దిగా రిలీజ్ అయ్యి తర్వాత మనకు అదే కంపోస్ట్గా మారిపోతుంది. పీక్ సమ్మర్లో కూడా అన్ని రకాల మొక్కల్ని పెంచుకోవచ్చండి. కటింగ్స్తో పెంచుకోవచ్చు, సీడ్స్తో పెంచుకోవచ్చు. మీలో ఎవరికైనా ఫ్లవర్ బల్బ్స్ కానీ, లేదంటే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ, లేదా అన్ని రకాల పువ్వుల సీడ్స్ కావాలి అన్నా, ఎటువంటి మొక్కలైనా కూడా మా గార్డెన్లో ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు. గ్రీన్ చామంతి ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి సేల్కి. మీకు మార్కెట్లో జనరల్గా ఎక్కడ దొరకవు. 4 వెరైటీ గ్రీన్ చామంతి అయితే సేల్కి ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ ఒక రెయిన్ లిల్లీ గార్డెన్, ఒక ఎమర్ లిల్లీ గార్డెన్, అలాగే ఒక చామంతి గార్డెన్, ఇంకా ట్యూబ్ రోజ్ పింక్ అండ్ ఎల్లో అండి. అది ఇంకా వర్షాకాలంలో నా గార్డెన్ కొంచెం ఫేమస్ అయిపోతుంది. ఓన్లీ పింక్ అండ్ ఎల్లో ట్యూబ్ రోజెస్కి అన్ని మొక్కలు రెడీ అయ్యాయి. ఒక 1-2 మంత్స్లో పింక్ కలర్ అండ్ ఎల్లో ఒక చిన్న మినీ ట్యూబ్ రోజ్ గార్డెన్ చూస్తారు. ఇప్పుడు కూడా పోస్తున్నాయి కానీ చాలా తక్కువ. ఇక్కడ మీరు చూసేది డైజీ చామంతి అండి, పర్పుల్ కలర్. ఇందులో వైట్ ఉంటుంది, ఇంకా డార్క్ పర్పుల్ ఉంటుంది, పింక్ ఉంటుంది. అన్ని రకాల సాప్లింగ్స్ ఇవి కూడా సేల్కి ఉన్నాయి. సమ్మర్ కాబట్టి చిన్న చిన్న పువ్వులు పూస్తున్నాయి. రైనీలో అనుకోండి మనకు చాలా పెద్ద సైజు చామంతి పువ్వుల్లాగే ఉంటాయి. ఇక డాలియా మొక్కలు చూడండి, ఎటు చూసిన బల్బ్స్ బుషీగా పెరిగాయి. ఆ కొమ్మలన్నిటిని తీసి మళ్ళీ మనము చామంతి మొక్కల్ని ఎలా ప్రాపగేట్ చేస్తున్నామో ఈ డాలియా మొక్కల్ని కూడా ఆ విధంగానే ప్రాపగేట్ చేయాలి. ఇక్కడ మీరు చూసే మొక్కలన్నీ
ఒక 2 డేస్ బ్యాక్ ప్రాపగేట్ చేసినవి. ఈరోజు కట్ చేసిన కటింగ్స్ అన్నీ మళ్ళీ ఈవినింగ్ ప్రాపగేట్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఒక్కొక్క టబ్లో ఒక్కొక్క కలర్ ఉంటుంది. మేలోనే ఈ విధంగా ఉన్నాయంటే ఇంకా రైనీ జూన్ జూలై వచ్చిందంటే ఎన్ని మొక్కలు ప్రాపగేట్ చేస్తామో చూడండి. డాలియా మొక్కలు కూడా ప్రాపగేషన్ స్టార్ట్ చేయొచ్చు, బట్ అవి కొంచెం సెన్సిటివ్ ఉంటాయి, తొందరగా వడిలిపోతాయి. 2 సార్లు వాటర్ పట్టినా కొద్దిగా వర్షాలు పడితే బెటర్ ఏమోనని ఆలోచిస్తున్నా, అందుకని కటింగ్స్ ఇంకా తీయలేదు. ఈ వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.